ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల ఫలితాల నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, కూర్మ జయంతి, అలాగే రామలక్ష్మణ ద్వాదశి చాలా విశేషమైనటువంటి రోజు. మరి కూర్మ జయంతి యొక్క ప్రత్యేకత ఏమిటో శ్రీరస్తు అనే అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి రాత్రి 1:56 వరకు ఉంది. నక్షత్రం స్వాతి రాత్రి 11:15 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, కూర్మ జయంతి, అలాగే రామ లక్ష్మణ ద్వాదశి. ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి శ్రీరామ స్మరణ బాగా ఉపకరిస్తుంది, ఉత్తమ విజయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఘర్షణ ధోరణితో కూడినటువంటి వాతావరణం ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారు భాగస్వాముల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని మహిళలు ఎదుర్కొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు వెంటనే పొందలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. స్వతంత్ర నిర్ణయాలు క్రీడా రంగం వారు తీసుకోలేకపోతారు. సమస్యలు, సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి తగ్గుతుంది. నూతన సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. కళారంగం వారికి అవకాశాలు ఆశించినంతగా పొందలేకపోతారు. రాజకీయ రంగం వారికి నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంకట పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి క్రీడా రంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా వెంటనే పొందలేకపోతారు. జాప్యాలు కొనసాగుతాయి. విద్యార్థులు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలు వేగవంతంగా పొందటానికి ఈశ్వరారాధన బాగా ఉపకరిస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంతోష సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అలజడి తగ్గుతుంది. సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. పట్టుదలతో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. మానసిక భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వేగవంతమవుతుంది. సానుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. క్రీడా రంగం వారికి అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి విజయాలు ఆనందాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయి. మంచి అవకాశాలు సినీ రంగం వారికి లభిస్తాయి. క్రీడా రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవటానికి కూర్మ జయంతి సందర్భంగా మహావిష్ణువుని కూర్మాకారంలో స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు వెంటనే పొందలేకపోతారు. మనస్పర్ధలు కూడా పెరుగుతాయి.
విభేదాలు తలెత్తుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్లో జాప్యాలు, విఘ్నాలు వంటివి కూడా కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ అభివృద్ధిని ఆశించినంతగా కొనసాగించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. మహిళలు గృహ కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా మాత్రమే పొందగలుగుతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి ఆలస్యంగా విజయాలను తెచ్చిపెడతాయి. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి తగ్గుతుంది. రాజకీయ రంగం వారికి పలుకుబడి తగ్గుతుంది. జాప్యాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్లో విముఖత కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి రామలక్ష్మణ ద్వాదశి సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విఘ్నాలు తొలగిపోతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. గృహరీత్యా ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. విదేశీ సంబంధిత ప్రయాణాల విషయంలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. విద్యాపరమైనటువంటి విషయాలు విద్యార్థులకి అనుకూలించినప్పటికీ ఆశించినటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. ప్రయాణాల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికమవుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆర్థికపరమైనటువంటి అంచనాలు ఆశించినంతగా పొందలేకపోతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి లోపిస్తుంది. తద్వారా ఆకస్మిక సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో క్రీడారంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఆశించినటువంటి ఫలితాలని సినీ రంగం వారు ఆర్థికంగా వెంటనే పొందలేకపోతారు. మిత్రులు శత్రువులు అవుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి, ఆర్థికపరమైనటువంటి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాప్యాలు కొనసాగుతాయి. విజయాలు వేగవంతంగా పొందలేకపోతారు. ప్రతి పనిలోనూ నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ పట్టుదలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో నిర్ణయాలు వేగవంతంగా తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. ఆలోచన సంపత్తి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యరూపం తగ్గుతుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. ప్రత్యర్థులు క్రీడారంగం వారికి బలపడతారు. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కూడా తగ్గుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాన్ని ఆశించినటువంటి విధంగా సినీ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక స్తోమత తగ్గుతుంది. సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. అనుకోని పరిస్థితులు రాజకీయ రంగం వారికి విస్మయాల్ని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలని వేగవంతంగా సాధించడానికి కూర్మ జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. పట్టుదలతో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. అనిశ్చితి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి బాగా కలిసి వస్తాయి. విద్యార్థులకి శోభతో కూడినటువంటి విద్యాపరమైనటువంటి అంశాలు అభివృద్ధిని కలిగిస్తాయి. ఎదుగుదల ఉద్యోగస్తులకి గోచరిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి, శాస్త్రజ్ఞులకి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కళారంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. నూతన అవకాశాలు చేజిక్కించుకునేటువంటి సంఘటనలు బలాన్ని పెంపొందింపచేస్తాయి.
మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కన్యా రాశి వారు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు సాధించడానికి రామ లక్ష్మణ ద్వాదశి సందర్భంగా శ్రీ సీతారాముల్ని పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈ రోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈ రోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక విషయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సానుకూల పరిస్థితులు మెల్లమెల్లగా మాత్రమే పొందగలుగుతారు. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నూతన సమస్యలు కూడా ఆర్థికంగా వెలుగులోకి వస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి క్రమశిక్షణ తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. ప్రత్యర్థులు బలపడతారు. పిల్లల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఆలోచన విధానంలో మంచి ధోరణి తప్పనిసరి. సక్రమమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. సానుకూల పరిస్థితులు క్రీడారంగం వారికి తగ్గుతాయి. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి వికటిస్తాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో సంఘటనలు చోటు చేసుకుంటాయి. విస్మయాల్ని కలిగిస్తాయి. విద్యార్థులు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. ఓర్పు సహనం మహిళలకు తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ఫలితాన్ని దూరం చేసుకోవటానికి, ఆరోగ్య రక్షణకి కూర్మ జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈ రోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈ రోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈ రోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఆందోళన ఉన్నప్పటికీ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కలిసి వస్తాయి. సూక్ష్మత పెరుగుతుంది. మంచి తెలివైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు నైపుణ్యం పెరుగుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ నిరాటకంగా కొనసాగించగలుగుతారు. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చితి తొలగిపోతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. రాజకీయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. సానుకూల పరిస్థితులు ఆర్థికంగా, వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటాయి. క్రీడారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమాల్లో నిర్ణయాలు వైద్య వృత్తి వారు త్వరితగతిని తీసుకోగలుగుతారు. కీలక బాధ్యతలు వహించాల్సి వచ్చినప్పటికీ ఉత్తమ ఆలోచన విధానంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సానుకూల పరిస్థితులు పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు శాస్త్రజ్ఞులకి కూడా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, స్మరణ, దర్శనం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మందత్వం అన్ని కార్యక్రమాల్లో కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి ప్రక్రియలు కొనసాగించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. మానసిక చిరాకులు ప్రబలమైనప్పటికీ నిబ్బరంగా చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రతని పెంపొందింపచేసుకునేటువంటి అంశాలు కూడా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా మాత్రం కొనసాగుతుంది. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా నెరవేరుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ప్రత్యర్థుల్ని ఓడించాలనేటువంటి పట్టుదల ఉన్నప్పటికీ వేగవంతమైనటువంటి కార్యాచరణ పొందలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో క్రీడారంగం వారు జాగ్రత్తలు వహించాలి. మహిళలకు ఆర్థిక స్తోమత తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ కూడా తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం పొందలేకపోతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు పొందలేకపోతారు. స్తబ్దత కొనసాగుతుంది. పట్టుదల ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి అనుకూలత గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు సాధించడానికి, వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందడానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం నీలం.
ఈరోజు మకర రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్తబ్దత అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. మానసిక స్థైర్యం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై నిస్సహాయ పరిస్థితుల్ని వెంటనే ఎదుర్కోలేకపోతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు తప్పనిసరి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. గతంలో ఏర్పడినటువంటి విజయాలకు చేపట్టినటువంటి సాధన ఇప్పుడు వికటిస్తుంది. అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందలేకపోతారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి తగ్గుతుంది. పొరపాట్లు విద్యాపరంగా దొర్లుతాయి. శ్రమ మహిళలకు అధికమవుతుంది. ఉద్యోగస్తులకి నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఉద్యోగపరమైనటువంటి విధులను సక్రమంగా పూర్తి చేయలేకపోతారు. అనిశ్చితి కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. సాధారణ పరిస్థితులు మహిళలకు గృహపరంగా కొనసాగుతాయి. రాజకీయ రంగం వారు నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలు వేగవంతంగా సాధించడానికి ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కొనసాగించగలుగుతారు. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యాచరణ బాగా లాభిస్తుంది. ఆసక్తిని పెంచుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలతను కలిగించినప్పటికీ తర్వాత అనుకూలతను పెంపొందింపచేస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక విజయాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక విషయాల్లో అలజడి వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. మానసిక చింతన మహిళలకు పెరుగుతుంది. శుభ కార్య నిర్వహణకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఆర్థిక ఫలితాలు సాధించడానికి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందటానికి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, స్మరణ, పూజ, అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఆదాయాన్ని కూడా ఆలస్యంగానైనా పొందగలుగుతారు. అనుకూల పరిస్థితులు గృహపరంగా మహిళలకు మెల్లమెల్లగా ఏర్పడతాయి. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారు కూడా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, విపత్కర పరిస్థితులు దూరం చేసుకోవటానికి కూర్మ జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. కూర్మ జయంతి సందర్భంగా, రామ లక్ష్మణ ద్వాదశి సందర్భంగా ఈరోజు ద్వాదశ రాశుల వారికి అత్యంత శుభాలు చేకూరాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలు బాగా కలిసి రావాలని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని రామలక్ష్మణ ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ రామలక్ష్మణ ద్వాదశి సందర్భంగా చెరువులో 2 వెదురు కర్రలు పాతిపెట్టి పసుపు కొమ్ములు కట్టిన పసుపు దారాలు ఆ వెదురు కర్రలకు చుట్టి పుష్పాలతో అలంకరించి గంధం బొట్లు పెట్టి, కుంకుమ బొట్లు పెట్టి వాటికి హారతిస్తారు. ఆ 2 వెదురు కర్రలు రామలక్ష్మణ స్వరూపాలుగా భావిస్తారు. ఇలా చేయటం ద్వారా చెరువులు నిండాలని కోరుకోవటమే రామలక్ష్మణ ద్వాదశిలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే ఈరోజు కూర్మ జయంతి. దశావతారాలలో కూర్మావతారం 2వ అవతారం. దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు
మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకొని పాలసముద్రాన్ని చిలికారు. అయితే పాలసముద్రాన్ని చిలుకుతున్న తరుణంలో మందర పర్వతం అటూ ఇటూ ఊగిపోతున్న తరుణంలో మందర పర్వతం స్థిరంగా ఉండటానికి శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చాడు. కూర్మావతారం దాల్చి తన మూపురం మీద మందర పర్వతాన్ని నిల్చోబెట్టాడు. అందువల్ల కూర్మ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఈరోజు స్మరించుకున్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు మనసులో స్మరించుకున్నట్లయితే కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గృహంలో లోహంతో తయారు చేయబడిన తాబేలు బొమ్మను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. గృహంలో ఉత్తర దిక్కులో తాబేలు బొమ్మను ఏర్పాటు చేసుకోవటం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఒక్కొక్క రకం తాబేలు బొమ్మను ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించాలంటే క్రిస్టల్ తాబేలు బొమ్మను వ్యాపార స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే కొత్తగా ప్రారంభించిన వ్యాపారానికి నరఘోష దృష్టిదోషం తగలకుండా ఉండటానికి వెండితో తయారు చేయబడిన తాబేలు బొమ్మను వ్యాపార స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మానసిక ప్రశాంతత కలగాలంటే ఏదైనా లోహంతో తయారు చేయబడిన తాబేలు బొమ్మను ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవాలంటే 2 తాబేలు బొమ్మలు పక్కపక్కనే ఉంచి దంపతులు పడక గదిలో ఏర్పాటు చేసుకోవాలి. కూర్మ జయంతి సందర్భంగా ఇలా ప్రత్యేకమైన తాబేలు బొమ్మలు ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తాబేలుకున్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే శత్రువులు వచ్చినప్పుడు తాబేలు తన 4 కాళ్ళను లోపలికి ముడుచుకుంటుంది. కాబట్టి కూర్మ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని స్మరించుకోవటం ద్వారా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే కూర్మ రూపంలో శ్రీ మహావిష్ణువు మందర పర్వతాన్ని తన మూపురం మీద మోసాడు కాబట్టి జీవితంలో బరువు బాధ్యతలు సక్రమమైన మార్గంలో నిర్వహించగలిగిన శక్తి సామర్థ్యాలు లభించటానికి కూడా ఈరోజు కూర్మ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని మనస్సులో ధ్యానం చేసుకోవాలి. ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల మనోధైర్యము ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గ్రహాలలో శని అత్యంత కీలకవంతమైనటువంటి ప్రభావం కలిగి ఉంటాడు. శని జీవుడు తన కర్మలను అనుభవించేటట్లు చేసేటువంటి కర్మగ్రహం. వైరాగ్యం కలిగించడానికి నీచపు పనులు చేయడం ద్వారా కర్మఫలం అనుభవించేటట్లు చేయగల గ్రహం కూడా శని. శనిగ్రహ ప్రభావం వల్ల శరీరం రంగు తగ్గటం, నిస్సత్తువ కలగటం, అబద్ధాలు ఆడటం జరుగుతుంది. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని రూపంలో ప్రాణులను భయపెడుతూ ఉంటాడు. ఒక ఇంట్లో ఇంటి యజమాని అనేక రీతుల్లో విపత్కరమైనటువంటి బాధలకు గురవుతున్నాడు అంటే ఆ ఇంటి యజమానికి శనిగ్రహ పీడ ఎక్కువగా ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఈ శనికి అధిపతి కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామివారు. శనివార నియమాల్ని పాటిస్తూ ప్రతిరోజు ఏడుకొండల స్వామి పూజ ఆచరించటం, అభిషేకం చేయటం వలన మంచి చక్కటి సత్ఫలితాన్ని సాధించటానికి ఆస్కారం ఉంటుంది. శనికి అంతరిక్ష అధిదేవత దక్షిణ కాళికాదేవి. పూర్వజన్మ పాపాలను నిర్మూలించగల శక్తి ఈమెకుంది. ఈమె స్తోత్రాన్ని చదివితేనే చాలు శని దోష తీవ్రత తగ్గుతుంది. శనిగ్రహ ఉపవాస దీక్ష ఏ విధంగా చేయాలంటే శనివారం ఉదయం శిరస్నానం ఆచరించి నల్లటి దుస్తులు ధరించి జపించాలి. స్టీలు చెంబులో గంగాజలం, పంచదార, పాలు, నువ్వులు, లవంగాలు, నీలి పుష్పాలు కలిపి తూర్పు దిక్కుగా రావి చెట్టు మొదట్లో పోసిరావాలి. ఆ రాత్రి నువ్వుల నూనె వేసుకొని పప్పన్నం మాత్రమే తినాలి. ఆ తర్వాత రోజు చెప్పులు, ఇనుప గిన్నెలు, నల్లటి వస్త్రాలు దానం చేయటం అనేటువంటిది చాలా మంచిది. శనిగ్రహ దానంలో నల్ల నువ్వులు ముదురు అరటి ఆకులో పోసి దక్షిణ తాంబూలాలు పెట్టి శనిగ్రహాన్ని పూజించాలి. తరువాత మధ్యాహ్న సమయంలో వేద పండితునకు పాదాలు కడిగి నమస్కరించి పశ్చిమ దిక్కుగా తిరిగి దానం ఇవ్వటం
శతవిధాలా మంచిది. ఈ శనిగ్రహ స్నానం కూడాను ఉంది పరిహార ప్రక్రియల్లో. స్టీలు బిందెలో శుద్ధ జలం నింపి అందులో కాసిన నల్ల నువ్వులు వేసి మినువులు, దర్భలు, జమ్మి ఆకులు కలిపి ఆ నీటిలో వేసిన తర్వాత కింద ముగ్గు వేసి దర్భలు వేసి నీళ్ల బిందె అక్కడ పెట్టి శిరస్నానం ఆచరించాలి. ఇలా చేయటం పరిహార స్నానం. ఆవాలు కలిపిన పెరుగన్నం గేదెకు పెట్టడం వల్ల కూడాను, నువ్వు పప్పుండలు పిల్లలకు పంచటం వల్ల కూడాను శనిగ్రహ దోష నివారణ సంభవిస్తుంది. గోధుమ పిండితో చేసిన చిన్ని ఉండలు చేపలకు పెట్టడం వల్ల కూడాను, ప్రతిరోజు అన్నం తినే ముందు కాకులకు కొద్దిగా అన్నం పెట్టడం వల్ల, ఇనప పెనం నూనె దానం చేయటం వల్ల శనిపీడ నివారణ ఆచరించవచ్చు. నువ్వుల నూనెతో నింపిన చిన్న మట్టి పిడతను రాత్రిపూట నదీ గర్భంలో కలిపి రావాలి. దాని మీదుగా నీటి ప్రవాహం వెళ్ళటం వల్ల శనిగ్రహ పీడ నివారణ అవుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. ఇవన్నీ కూడాను శనిగ్రహ రీత్యా సంభవించేటువంటి ప్రభావాల నుంచి బయల్పడేందుకు ఆచరించవలసినటువంటి వివిధ అంశాలు. వాస్తుశాస్త్రరీత్యా శని స్థానం పశ్చిమ స్థానం. పశ్చిమ స్థితిలో ఆంజనేయ స్వామి వారి యొక్క జెండా గృహంలో గనక తగిలించినట్లయితే ఆ ఇంటికి శనిగ్రహ రీత్యా సంభవించేటువంటి పెక్కు ఉపద్రవాల నుంచి రక్షింపజేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. శనికి సంబంధించినంత వరకు కూడాను ఇంటిలో శివాభిషేకం ప్రతినిత్యం నిర్వహించడం వల్ల కూడాను ఆ గ్రహరీత్యా సంభవించే దోషాల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ శమీ వృక్షపు ఆకుల్ని శివలింగం మీద వేసి నమస్కారం చేసిన శనిగ్రహ దోషం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉండి తీరుతుంది అంటోంది శాస్త్రం. శనికి సంబంధించిన మూల మంత్రాన్ని నిత్యం పఠించడం, దశరథ కృత శని స్తోత్ర పఠనం చేయటం, ఇంటి యజమాని ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల శారీరక మానసిక రుగ్మతలతో పాటుగా శని నుంచి సంభవించే వివిధ రకాలైనటువంటి ప్రభావాల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. శనిగ్రహ దోష నివృత్తి కోసం ఇంటిలో గుర్రానికి కింద భాగాన ఉండేటువంటి నాడ, వాడిన నాడ, గుర్రపు నాడ యు ఆకృతిలో ఇంటి ముందు భాగాన గనక తగిలించినట్లయితే ఆ ఇంటిపైన శనిగ్రహ దోషము అనేటువంటిది పనిచేయదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. లాభం అంటే కంటికి మాత్రమే కనిపించేది కాదు, మనసుకు ఆనందాన్ని అందించేది అని అర్థం. శుభం అంటే నాకు మాత్రమే క్షేమం కలిగించేది కాదు, అందరికీ మేలు కలిగించేది అని తాత్పర్యం. శుభం లాభం ఇవి అందరికీ కలగాలి అనేటటువంటి సంకల్పంతో సనాతన సంప్రదాయం కొన్ని పండుగలను మనకు ఏర్పాటు చేసింది. అలా ఏర్పాటు చేసిన ఆ పండుగలలో కూర్మ ద్వాదశి ఒకటి. ఏకాదశి, ద్వాదశి ఈ తిథులలో విష్ణువును అర్చించేటటువంటి క్రమంలో ఏకాదశి నాడు ఉపవాస వ్రతం పాటించాలి, ద్వాదశి నాడు పారణ అన్న పేరిట భోజనం చెయ్యాలి అని వివరించిన ఆ శాస్త్రం, సంప్రదాయ విజ్ఞానం ఏకాదశి నాడు మరింత విశేషంగా ఆ శ్రీమన్నారాయణుని కూర్మ అవతారంలో తాబేలు వంటి రూపంలో అర్చించాలి అంటూ బోధించింది. ఇంటిలో డబ్బు నిలవ ఉండడం లేదా? ఏం చేస్తే డబ్బు నిలవలు పెరుగుతాయి? ఏ విధమైనటువంటి
జంతువును మనం ఆరాధన చేస్తే ఇంటిలో డబ్బు నిల్వలు పెరుగుతాయి అనేటటువంటి ప్రశ్నలు కలవారికి తాబేలు మంచి సమాధానాన్ని ఇస్తుంది. పూర్వం ఇక్ష్వాకువు అనే మహారాజు తన పుణ్యబలం అయిపోయింది అనేటటువంటి ఆలోచనలతో భూలోకంలో ఉండే సమస్త ప్రాణికోటిని మీకు ఇక్ష్వాకు అనే మహారాజు తెలుసునా అంటూ ప్రశ్నించగా ఎవరూ మాకు తెలియదు అని అన్నారే కానీ ఒకానొక సందర్భంలో ఒక తాబేలు మట్టుకు నేను గుర్తించాను, నాకు మా ముత్తాత గారు చెప్పారు, ఈ చెరువు సరస్సు వారు నిర్మించిందే అంటూ సెలవివ్వడంతో ఇక్ష్వాకు మహారాజు గారి పుణ్యం ఇంకా ఉన్నది కనుక స్వర్గలోకానికి వెళ్ళవలసి వచ్చింది. ఇలాంటి కథనాల ద్వారా సనాతన భారతీయం మనకు తెలియజేసే విషయం ఏమిటి అంటే నీటి వనరులను కాపాడుకోవాలి, అలాగే ప్రకృతిలో పర్యావరణంలో ఉండేటటువంటి జీవ వాతావరణ లక్షణాన్ని సమతౌల్యతను సాధించుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి. పర్యావరణంలో జీవావరణాన్ని మనం కాపాడాలి. అందులో తాబేలు ప్రధానమైనది. విశ్వాసాలు మనకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ ఉంటాయి. అలా గమనిస్తే చైనా దేశంలో ఉండే ఫెంగ్ షుయ్ అనేటటువంటి వాస్తుశాస్త్ర నియమాలకు అనుకూలంగా ఒక్క గాజు పళ్ళెంలో తాబేలు బొమ్మ ఉంచి అందులో నీరు పోస్తే ఆ ఇంటిలో డబ్బుకి లోపం ఉండదు అంటూ ఫెంగ్ షుయ్ చైనా వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. భారతీయ వాస్తుశాస్త్రాన్ని మనం గమనించినట్లయితే ఈ తాబేళ్ళు లేదా ఇలా వీటిని కూర్మములను ఇంటిలో కాకుండా అవి పెరిగేటటువంటి సరస్సులలో వాటి రక్షణకై ఏర్పాట్లు చేసే విధంగా మన ప్రవర్తన ఉండాలి అంటూ తెలియజేస్తుంది. దేవతలు రాక్షసులు ఇరు వర్గాల వారు కూడా అమృతం కోరి సముద్రాన్ని మథనం చేసేటటువంటి సమయంలో ఇరు వర్గాల వారికి క్షేమం కలిగే విధంగా మందర పర్వతాన్ని కూర్మ రూపంలో శ్రీమన్నారాయణుడు మోసి దేవతలకు అమృతం లభించే విధంగా ఏర్పాటు చేసినాడు అనే కథనాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే సంప్రదాయంలో ఈ కూర్మావతారం యొక్క ప్రాశస్త్యం ఎంత విశేషంగా ఉన్నదో అవగతమవుతుంది. చిన్నారి బాలబాలికలకు బాగా చదువు రావాలి అనేటటువంటి ఆలోచన కలవారు ఈ రోజున విశేషంగా వారి వ్రాసుకునేటటువంటి ఆ వ్రాతబల్ల పైన ఆగ్నేయ దిగ్భాగంలో కానీ వారు కూర్చునే ముఖానికి కుడి చేతి వైపున కానీ పెన్నులు కలాలు పెన్సిళ్ళు ఉండేటటువంటి వైపున ఒక్క వీణను ఉంచాలి అని కూడా తెలియజేస్తుంది. సరస్వతీదేవి దగ్గర ఉండేటటువంటి ఆ వీణ పేరు కచ్చపి. కచ్చపము అంటే తాబేలు. తాబేలు పరిస్థితులు ప్రతికూలంగా ఏర్పడినప్పుడు తల కాళ్ళు చేతులు అలా డిప్పలోనికి లాక్కొని ముడుచుకొని కూర్చుంటుంది. ఆ తాబేటి డిప్ప పైన పిడుగు పడినా ఆ తాబేలు చెదరదు, కదలదు, బెదరదు, తొణకదు. ఏ విధమైనటువంటి ప్రమాదము ఆ తాబేలుకు కలగదు. కచ్చపము ఆ డిప్ప పేరు. మనలో తట్టు, అమ్మ, పొంగు అనేటటువంటి వ్యాధులు ఈ కాలంలోనే సంభవిస్తాయి. ఎండలు ఒకచోట ఉండగా అలాగే మరుక్షణంలో మరుసటి రోజే వర్షాలు కురుస్తూ ఇలా హఠాత్తుగా వేడి హఠాత్తుగా చల్లదనం ఉండేటటువంటి సందర్భంలో మనలో పొంగు, తల్లి ఇలాంటి వ్యాధులు బుడగలుగా శరీరం పైన నీరు చేరేటటువంటి రోగాదులు ఇవన్నీ వచ్చేటటువంటి వ్యాధుల కాలంలో వీటిని ఉపశమింపజేసే విధంగా ఆయుర్వేద విజ్ఞానం తాబేటి డిప్పను రంగరించి వాటిపైన లేపనంగా పూయాలి అని కూడా తెలియజేస్తుంది. కూర్మ ఏకాదశి, కూర్మ ద్వాదశి అన్న పేరిట జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ద్వాదశి తిథులలో ఎక్కడెక్కడ అయితే ఈ తాబేళ్ళు కూర్మాలు ఉంటాయో వాటికి మేలు కలిగించే విధంగా అరచేతిలో కాసింత బియ్యం పిండి, గోధుమ పిండి, జొన్న పిండి ఈ మూడింటి మిశ్రమాన్ని పాలతో కానీ నీటితో కానీ కలిపి ఉండలుగా చేసి ఆ నీటిలో విడిచిపెట్టాలి అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. జొన్న పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి ఈ మూడు పిండి పదార్థాలు కూడా మనలో ఉండేటటువంటి సత్వ రజస్ తమో గుణాలకు ప్రతీక. ఏ ఒక్క పిండితో కూడా మనం ఈ పరిహారాన్ని పాటించినా కూడా తప్పక శుభకరమైన ప్రయోజనాలనే సాధించుకోగలుగుతాం.
ముఖ్యంగా పురాణ విజ్ఞానాన్ని చిన్నారి బాలికలకు అందించేటటువంటి క్రమంలో పండుగలు పరమార్థాలను తెలియజేసేటటువంటి నేపథ్యంలో సమస్త జీవకోటికి కూడా పర్యావరణంలో ఎంత ప్రాశస్త్యం ప్రాముఖ్యత ఉందో వివరించేటటువంటి క్రమంలో కూర్మ ఏకాదశి కూర్మ ద్వాదశి ఇటువంటివి అంటూ తెలియచెప్పాలి. పర్యావరణంలో ప్రతి ప్రాణికి దాని ఉనికి వలన ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనాన్ని అనుకూలం చేసుకునే అన్నీ కూడా జీవిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో కూర్మ ఏకాదశి ఉపవాస వ్రతం, కూర్మ ద్వాదశి పర్యావరణానికి మేలు కలిగించే విధంగా మన ప్రవర్తనలో ఉండాలి అని కూడా పదార్థ విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. కనుక పర్యావరణానికి హితకరంగా మెలుగుదాం, ప్రపంచ క్షేమాన్ని కోరుకుందాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. श्री महालक्ष्मी नमोस्तुते, श्री महालक्ष्मी नमोस्तुते। ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం అంటూ 108 శ్లోకాలలో బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రంలో శివారాధన చేసినప్పుడు బిల్వాన్ని ఉపయోగించడం చేత లక్ష్మీ కటాక్షం కలుగుతోంది అని నిర్ధారించాడు. అందుకే అది కూడా మళ్ళీ ఆ బిల్వాన్ని వెయ్యడం కూడా దేశకాలముల యందు దాని ఫలితం మారిపోతుంది. మారేడు దళం ఎప్పుడు చేసినా చాలా గొప్పే. ప్రదోషకాలంలో శివస్వరూపానికి మారేడు దళాన్ని సమర్పించడం విశేషమైనటువంటి ఫలితం. అంతేకాదు కొన్ని తిథులలో సమర్పించాలి అంటే అసలు దేవతలకి కూడా సాధ్యం కాదుట. మాఘ కృష్ణ చతుర్దశ్యాం పూజార్థంచ జగద్గురు దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం. మాఘ కృష్ణ చతుర్దశ్యాం మహాశివరాత్రి నాడు ప్రదోష వేళలో ఒక్క మారేడు దళాన్ని తీసుకెళ్ళి శివాలయంలో కానీ శివలింగం మీద కానీ ఇంట్లో ఉన్నటువంటి శివమూర్తి దగ్గర కానీ సమర్పించడం అనేటటువంటిది దుర్లభం సర్వదేవానాం, దేవతలకు కూడా అంత సాధ్యం కాదు. ఎందుకని అంటే ఆ కాలమునందు అర్చన చేయబడినటువంటి బిల్వం ఏదైతే ఉందో అది అంత విశేష ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఇచ్చినప్పుడు అంత తొందరగా అర్హతను మాత్రం ఎలా ఇచ్చేస్తాడు, ఎలా వేసేయగలుగుతాం? అందుకని అది దుర్లభం సర్వదేవానాం, సకల దేవతలకు కూడా బిల్వంతో పూజ చెయ్యడం అన్నది అంత తేలిక కాదు. ఇక మహాశివరాత్రి నాడు మారేడు దళం వీయడమే అంత గొప్పది అంటే నిజానికి అసలు ఒక సంవత్సరం మొత్తం మీద అంత గొప్పది బిల్వార్చనకు ఏ రోజు అంటే తత్రాపి దుర్లభం మన్యే నభౌమాస ఇందువాసరే ప్రదోషకాలే పూజాంచ ఏకబిల్వం శివార్పణం. తత్రాపి దుర్లభం మన్యే, మహాశివరాత్రి నాడు శివుడికి మారేడు దళంతో పూజ చెయ్యడం కన్నా కూడా ఇంకా కష్టమని నేను అనుకుంటున్నాను, మన్యే ఊహిస్తున్నాను. అంత తేలిక కాదు. ఏది? శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షం కానివ్వండి కృష్ణపక్షం కానివ్వండి ఏ సోమవారం నాడైనా సరే ప్రదోష వేళ, ప్రదోషము అంటే సూర్యాస్తమయానికి ఇక చీకటి పడడానికి వెలుతురు వెళ్ళిపోవడానికి మధ్యలో ఉన్నటువంటి సమయం. దోషం అంటే తప్పని కాదు, చీకటి. ప్రదోషం చీకటి పడడానికి ముందున్నటువంటి కాలం. అటువంటి కాలమునందు శివస్వరూపానికి ఎవరైనా ఒక్క బిల్వాన్ని సమర్పించడం మహాశివరాత్రి నాడు బిల్వం సమర్పించడం కన్నా చాలా గొప్పదని నేను భావన చేస్తున్నాను. కాబట్టి తత్రాపి దుర్లభం మన్యే నభోమాస ఇందువాసరే. నభోమాసం అంటే శ్రావణ మాసం, ఇందువాసరే అంటే సోమవారం. ప్రదోషకాలే చీకటి పడడానికి ముందున్నటువంటి కాలం, వెలుతురు వెళ్ళిపోయి ఇక చీకటి వచ్చేస్తూ ఉంటుంది, కనపడకుండా ఉండేటటువంటి సమయం. అటువంటి సమయంలో శివస్వరూపానికి బిల్వంతో పూజ చెయ్యడం అన్నది అంత తేలిక అని నేను అనుకోవట్లేదు. మహాశివరాత్రి నాడు బిల్వార్చన కన్నా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారం నాడు శివస్వరూపానికి బిల్వంతో పూజ చేయడం అంత గొప్ప విషయం. కాబట్టి తత్రాపి దుర్లభం మన్యేన భౌమాసేందువాసరే
ప్రదోషకాలే పూజాంచ ఏకబిల్వం శివార్పణం. ఒక్క బిల్వాన్ని వెయ్యగలిగితే వాడి జన్మ సార్థక్యం పొందేసింది. అటువంటిది ఇంటి ముందో ఇంటి పక్కనో ఇంట్లోనో బిల్వవృక్షాన్ని పెంచుకొని రోజు నీళ్లు పోయడం, దాన్ని కాపాడడం, దాన్ని రక్షణ చెయ్యడం ఎంత గొప్ప విషయాలు. కాబట్టి మనిషి అభ్యున్నతిని పొందడానికి ఇవి నిజానికి తేలిక మార్గాలు. కాబట్టి అంత గొప్పది. లక్ష్మీదేవి బాహ్యంలో నివసించి ఉండేటటువంటి స్థానాలలో ఒకటిగా బిల్వం చెప్పబడింది. ఎందుకని అంటే ఆవిడ 5 స్థానముల యందు నివాసం చేస్తూ ఉంటుంది అని చెప్తారు. అందులో మొట్టమొదటిది ఏది అంటే బిల్వం. బిల్వం చూసినప్పుడు ఈనెలు ఉంటాయి చూసారా, ఆ ఈనెలు ఉండేటటువంటి ప్రదేశం లక్ష్మీ స్థానము అని. రెండవది తామర పువ్వు. తామర పువ్వు దుద్దు మీద లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది అని. మూడవది ఈ ఏనుగు యొక్క కుంభస్థలం. అందుకే చాలా గొప్ప సత్కారం చేశారు అనడానికి గుర్తు ఏమిటంటే ఆ గజారోహణం చేయించారు అంటారు. ఏనుగు కుంభస్థలం మీద కూర్చోపెట్టి ఊరిరిగింపు చేస్తారు. పెద్దనగారు చెప్పుకుంటారు, ఎదురైన చోతన మదకరీంద్రముడిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పెండేరమున కీవె తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారముల అడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అంటాడు. గజారోహణం అందుకే అంత గొప్ప సత్కారమైంది. అది లక్ష్మీస్థానం. కాబట్టి 1 బిల్వం, 2 తామర పువ్వు, 3 ఏనుగు కుంభస్థలం, 4 ఆవు యొక్క వెనక తట్టు. ఆవు వెనక ప్రాంతంలో పృష్ఠభాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. సాక్షాత్ అది భీష్మాచార్యుల వారు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పినటువంటి విషయం. అందుకే గోవుకి పూజ చేస్తే పృష్ఠభాగంలో చేస్తారు, ఎద్దుకి పూజ చేస్తే ముందు తల దగ్గర పూజ చేస్తారు. కాబట్టి లక్ష్మీదేవి గోవు యొక్క పృష్ఠభాగమును అధివసించి ఉంటుంది. 5వది సువాసిని పాపట ప్రారంభ స్థానం. ఎక్కడ ఏ స్త్రీ కనపడినా ఆమె గృహలక్ష్మి, గృహే ఆవిడ లక్ష్మీదేవి యొక్క స్వరూపమే. అందుకే సువాసిని స్త్రీలు పాపట ప్రారంభ స్థానమును సింధూరము చేత అలంకృతం చేస్తారు. ఎందుకని అంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి. ఈ 5 దర్శనం లక్ష్మీదేవి యొక్క దర్శనమే. అందుకే బిల్వం అనేటటువంటిది సాక్షాత్తుగా లక్ష్మీదేవి నివాసం ఉండేటటువంటి స్థానంగా చెప్పబడింది. అలాగే ఈ బిల్వానికి బాహ్యంలో కూడా విశేషమైనటువంటి శక్తి ఉంది. దాన్ని బిలతి కుష్టాదీన్ బిల్వహ అని పిలుస్తారు. అంటే కుష్ఠ మొదలైనటువంటి భయంకరమైనటువంటి రోగములను కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి ఆ బిల్వానికి ఉంది. అందుకే ఉత్తర భారతదేశంలో ఆ బిల్వ రసాన్ని అమ్ముతారు. అది ఎంతో పదిలంగా ఆరోగ్యం కోరుకునేటటువంటి వాళ్ళు వెళ్ళి మరీ కొని తెచ్చుకుని సేవిస్తూ ఉంటారు. అలవాటు లేని వాళ్ళు సేవిస్తే అది మరి ఆరోగ్యం మీద ఏమైనా విశేష ప్రభావం చూపిస్తుందేమో నాకు తెలియదు. అందుకని సరిగ్గా శరీరానికి పడుతుందా పడదా తెలియకుండా ఏ తీర్థయాత్రలో వెళ్ళినప్పుడు ఎక్కడో విన్నామండి అని చెప్పి చటుక్కున తాగేసి ఇంకా అక్కడి నుంచి ఏదైనా తేడా చేస్తే ఆయన చెప్పారండి అని అనకూడదు. అది మన శరీరానికి అలవాటు లేని విషయం అయితే జాగ్రత్తగా పడుతుందో లేదో చూసుకుని తాగవలసి ఉంటుంది. కానీ ఉత్తర భారతంలో మాత్రం చాలా ఎక్కువగా ఈ బిల్వరసాన్ని సేవిస్తూ ఉంటారు. అయోధ్య, గయా మొదలైనటువంటి ప్రాంతాలకు వెడితే ఇక్కడ చెరుకు రసం దక్షిణ దేశంలో ఎలా అమ్ముతుంటారో అక్కడ బిల్వరసాన్ని అలా అమ్ముతుంటారు. కాబట్టి బిలతి కుష్ఠాదీన్ బిల్వహ, కుష్ఠాది రోగములను కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి బిల్వమునకున్నది. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.